హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ సురగా మినీ బ్లాగ్స్. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటే నేనేం చేయాలి, మీరేం చేయాలి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. సో నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ వీలైనంత వరకు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వినండి, చూడండి. వీలైనంత వరకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా ఫ్రెండ్స్? హ్యాపీ సండే అందరికీ. సండే కదా, ఏం చేస్తున్నారు? ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? ఏవేమైనా టూర్స్ వెళ్తున్నారా? ఏమేమైనా లాంగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారా? లాంగ్ అంటే లాంగ్ తిరగాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నారా? మీ అందరికి ఉంది ఫ్రెండ్స్, మీరు అందరూ తిరుగుతారు, ఎట్టయినా వెళ్తారు. నాకైతే అసలు ఏమీ లేదబ్బా. అస్సలు నా వల్ల కావటం లేదు. నాకు ఎక్కడికి తిరగడానికి లేదు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఇంట్లో పనితోటే నాకు టైం సరిపోతుంది. అస్సలు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, అసలు ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్ళాలంటే ఎన్ని తిప్పలు పడాలి, ఎన్ని కష్టాలు పడాలి, అది నేను చూస్తూ ఉన్నాను. గత ఒక 7-8 ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాను. అబ్బా, నా వల్ల కావటం లేదు అస్సలు నిజంగా. అంటే ప్యాకింగ్స్ చేసి చేసి అలసిపోతున్నాను. అన్ని సామాన్లు చిన్న చిన్నయే సూదులు ఉంటాయి, మగ్గం వస్తువులు సంబంధించినవి ఉంటాయి, నీడిల్స్, అసలు ఎన్ని ఉంటాయనంటే అవన్నీ మళ్ళీ జాగ్రత్తగా ప్యాకింగ్ చేస్తూ ఒక్కొక్కటి పేరుస్తూ అన్ని మళ్ళీ ఇక్కడ ప్యాకింగ్ చేస్తామా, మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ప్యాకింగ్ చేసిన అన్ని తీసి పెట్టాలి. ఎంత అలసిపోతుంటాం చెప్పండి. మీరు కూడా స్ట్రెయిన్ అయ్యి ఉంటారా? మీరు కూడా ఇల్లు షిఫ్ట్ చేస్తున్నారా? ఇల్లు షిఫ్ట్ చేస్తుంటే మీరు కూడా ఇలాంటి స్ట్రెయిన్ అవుతున్నారా? చెప్పేది ఏంటి అని అంటే, ఇల్లు షిఫ్ట్ అవుతున్నామని వన్స్ మన మనసులో అనుకున్నప్పుడు, ఓనర్స్కి ఇంకా చెప్పలేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి అని అంటే, ఒక 10 days ముందు నుంచి అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకొని, అన్నీ క్లీన్ చేసేసుకొని ప్యాకింగ్ చేసేసుకొని, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సెక్షన్ ఆ విధంగా ప్యాకింగ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఈజీగా ఉంటుంది. అసలు నేను అలా చేయకుండా డైరెక్ట్గా ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాను. నాకు వాటర్ ప్రాబ్లం అయిపోయింది, కరెంట్తో ప్రాబ్లం అయిపోయింది, ఎండ దానికి తోడు విపరీతంగా. అసలు నిజంగా అంటే ఎంత బాధ అనిపిస్తుందంటే అంత బాధ వస్తుంది. అయినా సరే ఎంత బాధ ఉన్నా ఎవరు వినేవాళ్ళు ఉంటారు, ఎవరు చూసేవాళ్ళు ఉంటారు, ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. మనది మనమే చేసుకోవాలి. సో ఎవరు వచ్చినా కూడా అప్పటికప్పుడే కాబట్టి మనది మనమే చేసుకోవాలి అన్నట్టు నేను ఒక 4-5 days నుంచి ప్యాకింగ్ సెక్షనే చేస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ఇలాంటివి ఉంటే మాత్రం జాగ్రత్త. ఒక 10 days ముందు నుంచి అన్నీ ప్రిపేర్గా అయ్యి ఓనర్స్కి చెప్పేసి ఇల్లు ఖాళీ చేస్తున్నామని చెప్పేసి అన్నీ క్లీన్ అండ్ వాష్ చేసేసుకొని ప్యాకింగ్ చేసేసుకొని కొత్త ఇంట్లో షిఫ్ట్ అయితే బెటర్. సో నేను ముందే చెప్పగానే నా వాటర్ కట్ అయిపోయింది. బాబోయ్, ఇప్పుడు నేను వాటర్ కూడా చాలా ఫేస్ చేస్తున్నాను అనమాట. సో ఇలాంటి సమస్యలు అనేది పడకుండా జాగ్రత్తగా ఆలోచించి షిఫ్ట్ అవ్వండి. ఎక్కడ ఉన్నా సరే హైదరాబాద్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం వెళ్ళే ఇల్లు ఎలా ఉంటుందో ఏమో తెలియదు. సో ఇది అనమాట, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.